అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు మనం బియ్యం పిండితో బోండాలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. 2 గంటల ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం వెడల్పు గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు వరిపిండి తీసుకోవాలండి. 2 కప్పులు వరిపిండికి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు బాగా పుల్లగా ఉంటే బోండాలు బాగుంటాయండి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 అర స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా అందులో వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకోవటం వల్ల బోండాల టేస్ట్ బాగుంటుందండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ పోయకుండా కలుపుకోవాలి. ముందు ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలపాలండి. ఈ బోండాలని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. పిండిని లూజ్గా కలపకూడదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా మనం కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. అప్పుడు ఉండలు కట్టకుండా పిండి అంతా బాగా కలుస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. బోండా అలా పడాలన్నమాట. ఇలా కలిపిన పిండిని మనం 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బోండాలను వేసుకోవడమే. వేసి 1 నిమిషం పాటు కదిలించకుండా ఉంచాలండి. మనకి ఉదయం ఇంట్లో టిఫిన్ చేయడానికి ఏమీ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కలిపి వేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా బోండాల్ని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా కలర్ మారుతాయి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసాం కదా, అవన్నీ తింటుంటే పచ్చిశనగపప్పు అవన్నీ తగులుతూ నోటికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవటమేనండి. మిగిలిన పిండి అంతా కూడా ఇలానే బోండాలు వేసుకోవాలి. అల్లం చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీ కానీ ఏదైనా బోండాలు వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటాయండి. చల్లారితే అంత టేస్ట్ ఉండవు. వేడిగా అయితేనే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.